ఇప్పుడు భూమికి పునాది వేయక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటే, నేను భూమికి పునాది వేయునప్పుడు నీవెక్కడ ఉంటివి అని యోబుని అడగలేదు. కనుక భూమికి ఏమున్నాయట? పునాదులు ఉన్నాయి. పునాదులు ఎక్కడున్నాయి? భూగోళం చుట్టూ తిరిగి వచ్చారు విమానాల్లో. ఎక్కడైనా కనపడ్డాయా పునాదులు? అంత గాలి, శూన్యము. భూమికి పునాదులు దేవుడు వేశాడు అని చెప్పిన బైబిల్ గ్రంథమే శూన్యములో వ్రేలాడదీశాడని కూడా చెప్పింది. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. శూన్యమండలము మీద ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును పరచెను, శూన్యము పైన భూమిని. ఇప్పుడు భూమికి దేవుడు పునాదులు వేశాడా లేదా? కానీ ఆ పునాదులు ఎక్కడున్నాయి? శూన్యములో ఉన్నవి. పునాదులు ఎక్కడున్నాయి? శూన్యంలో ఉన్నాయి. ఎందుకంటే శూన్యములో భూమిని వ్రేలాడ తీశాను. వ్రేలాడ తీశానంటే ఏదో ఒక ఆధారమైతే ఉంది. శూన్యమే, ఏం కనిపించట్లేదు. కానీ ఒక బంతిని ఒక చెట్టుకు వేలాడదీసినట్టు, బంతి అలాగలా ఊగుతున్నట్టు భూమిని వేలాడదీశాడు. అదృశ్యమైనటువంటి దారం ఏదో ఒకటి ఉంది. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కనిపించదు, ఆ పునాది కనిపించదు. దాన్నే మనోళ్ళు నిన్నగాక మొన్న వాళ్ళు డిస్కవర్ చేసి గురుత్వాకర్షణ శక్తి అని దాన్ని పేరు పెట్టారు. ఆ గురుత్వాకర్షణ శక్తి అనేది దేవుడు వేసినటువంటి పునాది. భూమిని వ్రేలాడదీసెను. ఆ వ్రేలాడదీసిన భూమికి ఒక కక్ష్య గీశాడు. ఏం గీశాడు? పక్కన కాకు కింద క్షావత్తు పెట్టి యావత్తు కూడా పెట్టాలి. యావత్తు తీసేసామనుకో, ఒకటి కక్ష అనుకో, అంటే పగ, కసి అంటామే. కక్ష పూనాడు అంటే యాటిట్యూడ్ ఆఫ్ రివెంజ్ అన్నమాట. కక్ష్య ఉండాలి, కక్ష్య. దాన్ని ఇంగ్లీష్లో ఆర్బిట్ అంట. ఒక ఆర్బిట్ గీశాడు. అంటే రైలు బండికి పట్టాలు వేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైలు బండికి పట్టాల మీదకి ఎక్కిస్తాం. ఎక్కించినాక అది ముందుకైనా వెళ్ళొచ్చు, వెనక్కైనా వెళ్ళొచ్చు, వెళ్ళి మళ్ళీ ఇటే రావచ్చు. కానీ అది ఆ పట్టాల మీదనే స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రైలు బండి కదులుతుందా లేకుంటే స్థిరంగా ఉంటుందా? కదలకపోతే ఆ బండి ఎందుకండి? మన ఇంట్లో మనం ఉంటాం. ఆ బండి కదలకపోతే బండి ఎవడు ఎక్కడు? రైలు బండి కదలకుండా ఉండిపోయింది ఒక దగ్గర. ఎవడైనా ఎక్కుతాడా? ఎక్కడు. కానీ ఎక్కిన తరువాత అది కదులుతూ పట్టాలు దిగేసి ఇంకో దిక్కు కదిలింది అనుకోండి, అప్పుడు దిగిపోతారు కదా. అది కదలొచ్చు, వేగంగా కదలొచ్చు, మెల్లిగా కదలొచ్చు. కానీ కదిలినా, వేగంగా కదిలినా, మెల్లిగా కదిలినా ఆ పట్టాల మీదనే కదలడం చాలా ప్రాముఖ్యం. లేకపోతే ప్రమాదం. పట్టాల మీదనే రైలు బండి కదులుతున్నట్టు దేవుడు వేసిన అదృశ్యమైన పట్టాల మీద భూగోళం కదులుతోంది. అలాగే దేవుడు వేసిన అదృశ్యమైన పట్టాల మీద క్రైస్తవ సమాజం, క్రీస్తు సంఘం కదులుతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటా అదృశ్యమైన పట్టాలు? రక్షణ పొందిన మనం ఒక ప్రాసెస్లో ఉన్నాము.
దేవుడు మనలో ఒక కార్యాన్ని ప్రారంభించాడు. దేవుని చేత ఆ కార్యాన్ని మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉండే ఆ ప్రాసెస్లో మనము స్థిరంగా ఉండాలి. ఇది ప్రసంగం, ఇది స్పష్టత. దీన్ని మనసులో వహించి ధ్యానం చేస్తూ ఇంటికి వెళ్ళండి.